ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. రామాయణంలో రాముడి గురించి చెబుతూ శీలవృద్ధ వయోవృద్ధ జ్ఞానవృద్ధాశ్చ రకరకాలైనటువంటి పెద్దరికం కలిగిన మహనీయులు బహవః పర్యుపాసితాః ఎంతోమందిని ఆయన ఆశ్రయిస్తూ ఉండేవాడు, వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఉండేవాడు. ఎన్నిసార్లు? ఎంతోమంది అన్నప్పుడు ఎన్నో రకాలుగా అన్నమాట కదా, ఎన్నోసార్లు వాళ్ళని ఆశ్రయిస్తూ ఉండేవాడు, తెలుసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడూ అదే రకమైనటువంటి ఒక వ్యాసంగంలో ఉండేవాడు ఆయన. అస్త్ర యోగ్య అంతరేష్వపి అంటాడు వాల్మీకి. అంటే తనకి ఏదైనా అభ్యాసం చేసేటప్పుడు, ఏదో ధనుర్విద్యని అభ్యాసం చేసేటప్పుడు ఆ ధనుర్విద్యాభ్యాసపు మధ్యలో ఎక్కడైనా కొంత సమయం దొరికిందనుకోండి, ఆ సమయంలో కూడా వెళ్ళి ఎవరైనా అక్కడ పెద్దలు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుని కాసేపు విషయ చర్చ చేస్తూ వాళ్ళతోటి తెలుసుకునే ప్రయత్నం చేస్తుండేవాడు ఆయన. ఇలాగ ఎంతమందిని ఆయన ఆశ్రయించాడు అనంటే ఎంతోమంది, బహవః బోల్డ్ ఎంతమందిని అన్నాడు ఆయన. అంటే మనం గురువుని ఆశ్రయించాలి. ఏదో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని సాక్షాత్తు మనలో జ్ఞానాన్ని సృజించగలిగిన వాడైన, మన ఉన్న జ్ఞానాన్ని సురక్షితంగా ఉంచగలిగిన వాడు ఆయన, మనలో ఉండే జ్ఞానాన్ని మార్పు చేయగలిగిన వాడు ఆయన. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి యోగ్యత గురువుకు ఉంటుంది కనుక తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానమనే శ్రీ సంపద కలిగినటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తానని ఏకవచనంలో చెప్పారు అక్కడ, గురవే నమః. కానీ సాధారణంగా గురువందనం చేసేటప్పుడు ఓం అస్మద్ గురుభ్యో నమః అన్నారు, గురుభ్యో నమః అన్నారు, గురుభ్యః గురువులకు నమస్కారం అని. అక్కడ మళ్ళీ బహువచనం చెప్పారు. ఇక్కడ గురవే నమః అన్నారు మాట ఏకవచనంలో. గురుభ్యః అస్మత్ గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, సర్వ గురుభ్యో నమః అని అక్కడ మళ్ళీ బహువచనంలో చెప్పారు. సో మనకు ఒక సందేహం ఏమొస్తుందంటే, గురువు ఒక్కళ్ళు ఉండాలా, ఎంతోమంది ఉండొచ్చా? ఇదొక ప్రశ్న. అంటే గురువులు రకరకాలుగా ఉంటారు. ఇది మనం పెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం అన్నమాట. గురువులు రకరకాలుగా ఉంటారు. అందులో మనకి చిన్నప్పుడు తల్లి కూడా ఒక గురువే. పుట్టగానే అసలు తల్లే కదా మొదటి గురువు. తండ్రి కూడా మనకు ఒక గురువు. తల్లి మనకి ఇష్టమైనవి చెప్తుంది, తండ్రి మనకి హితకరమైనవేవో వాటిని ఉపదేశం చేస్తాడు. ఒక్కొక్కసారి ఇది ఇటు మారుతూ ఉండొచ్చు, బట్ దట్స్ ఓకే. లేదు ఒక్కొక్కసారి ఏదో ఒక కారణం చేత ఒక తల్లో తండ్రో లేకపోతే ఒకరే రెండు బాధ్యతలు తీసుకుని వాళ్ళు ప్రియాన్ని హితాన్ని కూడా అందించేటటువంటి వ్యక్తులు కావచ్చు, బట్ దట్స్ ఫైన్. కొంత వయసు దాటగానే మన చుట్టూ ఉండేటువంటి మిత్ర పరివారం వాళ్ళు మనకి కొన్ని విషయాలు నేర్పగలుగుతారు. ఇంకొంచెం పెరిగితే అక్షర స్వీకారం చేయించే గురువులు కొందరు ఉంటారు. మరికొంచెం పెరిగితే మనతోటి పాటు బయట సమాజంలో ఉండేటటువంటి మన మిత్ర బృందాలు మనకి ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని నేర్పిస్తాయి. వాళ్ళు కూడా మనకి గురుస్థానీయులే. గురుస్థానం అంటే అర్థం ఏంటి? మనలో ఉండేటటువంటి తెలివి తక్కువతనాన్ని పక్కకి తీసి, అజ్ఞానాన్ని పక్కకి తీసి, మనకి సహజమైనటువంటి ఒక జ్ఞానం వికసించేటట్లుగా ఎవరెవరైతే కృషి చేస్తారో వారందరూ ఒక్కొక్కసారి
అది మనుషులే కానక్కర్లేదు, చైతన్యవంతులే కానక్కర్లేదు కూడా అన్నమాట. అంటే కొన్నిసార్లు మనకి జంతువులు నేర్పిస్తాయి, కొన్నిసార్లు క్రిములు నేర్పిస్తాయి, కొన్నిసార్లు కీటకాలు నేర్పిస్తాయి, కొన్నిసార్లు అసలు ప్రాణం లేనటువంటి వస్తువులు కూడా మనకు కావాల్సినటువంటి ఒక జ్ఞానాన్ని, ఒక విషయకమైనటువంటి అవగాహనని కలిగించేటట్లుగా ఉంటాయి. సో చేతనాలు మనకు గురువులు కావచ్చు, అచేతనాలు మనకి గురువులు కావచ్చు. మనం గతంలో ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నాం, నేను చంద్రుని చూసి నేర్చుకున్నాను అన్నాడు ఆయన. నీ దగ్గర ఏది ఉంటే దానిని పదుగురితో పంచుకోవడం అనేటటువంటిది మాకు చంద్రుడు నేర్పాడు అన్నాడు. అలాగే ఒక తుమ్మెద అలసిపోకుండా నువ్వు ఎన్ని చెట్ల నుంచైనా చక్కగా నీకు కావాల్సిన తేనెని సేకరించు, ఆ సేకరించేటప్పుడు నీకు కావాల్సింది ఇవ్వలేదు కదా అని దాని మీద కోపంతోటో అసూయతోటో మరొక దాంతో దాన్ని హింసించే ప్రయత్నం కూడా నువ్వు చేయకు, చక్కగా మనకి తేనెటీగ అది నేర్పిస్తుంది అని ఆయన నేర్చుకున్నానన్నాడు. ఒక మహానుభావుడైనటువంటి ఒక అవధూత. ఇది గతంలో మనం చెప్పుకున్నాం. సో మనకి చేతనాలు అప్పుడప్పుడు నేర్పిస్తుంటాయి, అచేతనాలు ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి జీవితానికి కావలసినటువంటి ప్రవృత్తులన్నిటినీ కూడా తెలియచెప్పేటటువంటి స్థానంలో ఉంటే ఇవన్నీ గురువులే అవుతాయి. అక్షరాలు నేర్పించేవాళ్ళు, అర్థాలు నేర్పించేవాళ్ళు, భాషలు నేర్పించేవాళ్ళు, వివిధమైనటువంటి సబ్జెక్ట్స్ని మనకి నేర్పే వీళ్ళంతా కూడా గురువులే. కానీ ఆత్మతత్వ జ్ఞానాన్ని ఉపదేశం చేసేటటువంటి గురువు మరొకటి. అందులో కూడా మళ్ళీ నీకు మంత్ర జ్ఞానాన్ని కలిగించే గురువులు ఒకరు ఉండొచ్చు. సంస్కారం నీకు చేసి మంత్రాన్ని ఇచ్చి మంత్రతత్వాన్ని నీకు తెలియచేసేటువంటి గురువులు ఒకడు ఉండొచ్చు. వాళ్ళే నీకు తదర్థాన్ని కూడా తెలియచేసి అందులో నీకు ఒక స్పష్టత కలిగేటట్లుగా చేసి వాళ్ళు నిన్ను మంచి మార్గంలో పెట్టగలిగితే అది చాలా అద్భుతం. కానీ ఒక్కొక్కసారి ఎవరు నీకు మంత్రం ఇచ్చి సంస్కారాలు ఇచ్చి నిన్ను ఒక ఉత్తముడిగా తయారు చేశారో అలాంటి వారికి నీకు చెప్పేటటువంటి అవకాశం నేరుగా అందించేటటువంటి స్థితి లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ పద్ధతిని చెడిపోకుండా అందులో ఉండేటటువంటి అంతరార్థాలను నీకు తెలియచెప్పగలిగే మహానుభావులు ఎంతోమంది చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచైనా ఎవరైనప్పటికీ నీకు ఎదురయ్యి తద్వారా నీకు ఒక జ్ఞానాన్ని కలిగించవచ్చు. ఎవరు నీకు జ్ఞానప్రదాతలు అయినప్పటికీ కూడా హెజిటేట్ చేయకుండా చక్కగా జ్ఞానాన్ని గ్రహించే ప్రయత్నం చేయడం అనేటువంటి తాత్పర్యం. లౌకికమైనటువంటి విషయిక జ్ఞానం కలిగించేవాళ్ళు కొందరు, నీకు అలౌకికమైనటువంటి ఆత్మతత్వాన్ని, భగవత్తత్వాన్ని, శాస్త్రతత్వాన్ని తెలియచేసేటటువంటి మహనీయులైన గురువులు కొందరు. సో సామాన్య లౌకిక గురువుల కంటే వారికి కాస్త ఉన్నతమైనటువంటి ఒక స్థాయి మనం మనసులో ఇస్తాం. ఎందుకనంటే నశించే ప్రకృతిని గురించే కాకుండా నశించని తత్వంగా ఉండేటువంటి ఆత్మని గురించి నీకు వాళ్ళు తెలియజేస్తున్నారు, అలాంటి పరమాత్మని గురించి నీకు తెలియజేస్తున్నారు కనుక సో వాళ్ళు వీరికంటే కూడా ఒక స్టెప్ అప్, ఒక మెట్టు పైన ఉంటారన్నమాట. అందులో కూడా నీకు కేవలం మంత్రాన్ని చెప్పి సంస్కారాలు చేసేటటువంటి గురువు ఒకరైతే, అర్థాలు చెప్పి నీలో దాని యందు మరింత ప్రీతిని పుట్టించేటటువంటి గురువులు కొందరు ఉండొచ్చు. అయితే ఇలాంటి ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఇన్ని రకాలైనటువంటి గురువులున్నా వీరందరిలోకి కూడా మంత్రమిచ్చి సంస్కారాలు చేసినటువంటి గురువునే మనం ఉత్తారక గురువు. ఉత్తారకుడు అంటే నేను ఎక్కడో గోతిలో పడ్డవాడిని పైకెత్తి నీకొక మళ్ళీ బతికేటటువంటి అవకాశం కలిగించినటువంటి వ్యక్తి అంటాం, ఉత్తారక ఆచార్యుడు అని అంటారు. అయితే పైకి వచ్చిన తర్వాత మనకి ఎలా తిరగాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా ఉండాలి, ఈ జాగ్రత్తలన్నీ చెప్పి బాగోగులు చూసేవాళ్ళు ఉంటారు చూసారా. అట్లాగా మనం ఒకసారి ఈ
భగవత్ సంబంధాన్ని కలిగేటట్లుగా మంత్రాన్ని తీసుకునేవా అంత స్థాయికి ఎదిగామనుకోండి, లేదు అలాంటి రుచి మనలో కలిగిందని అనుకోండి, ఆ తర్వాత నీకు ఉపకారం చేసే గురువులు చాలామంది ఆ మంత్రాన్ని దాని అర్థం ఏమిటి, ఎలా తెలుసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా. అయితే వాళ్ళందరినీ కూడా ఉత్తారకులు అనరు, ఉపకారకులు అంటారు. ఇలా ఉపకారం చేసేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, వాడు చేతనాలు కావచ్చు, అచేతనాలు కావచ్చు, అందరి దగ్గర నుంచి నువ్వు మంచిని గ్రహించవచ్చు. కానీ ఉత్తారకుడైనటువంటి వ్యక్తి అంటే నీకు దీక్షనిచ్చి, ఒక భక్త దీక్షని, ఒక పంచసంస్కార దీక్షని నీకు ఇచ్చి, తద్వారా నీవేమిటో నువ్వు తెలుసుకోవడానికి వీలయ్యేట్టుగా నీకు మంత్రాన్ని చెప్పిన ఆచార్యుడు, ఉపకారక ఆచార్యుడు అని అంటామే, వారితోటి మిగతా వారెవరు సరికారు. వీళ్ళంతా కూడా మనకు ఉపకారం చేస్తున్నారు, నో డౌట్. వీళ్ళు మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని పుష్టి కలిగిస్తున్నారు. దానికి అమ్మా నాన్న మనకి శరీరాన్ని ఇచ్చారండి, ఏదో కారణం చేత మనం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఎక్కడో పెరగాల్సి వచ్చింది అనుకోండి, అలా పెరిగే టైంలో మనకి ఆహారాన్ని అందించి, చదువుని అందించి పెంచేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళంతా కూడా ఉపకారకులు. జన్మనిచ్చిన తల్లి తండ్రి ఉత్తారకులు శరీరానికి. అలాగే లోపల మనకి కూడా, అంటే ఆత్మకి కూడా మంత్ర జ్ఞానాన్ని నీకు ఇచ్చినటువంటి వ్యక్తి ఉత్తారకుడు. తదర్థాబోధ చేసి తద్వారా నీలో నిష్ఠని పెంచేటటువంటి వాళ్ళంతా కూడా ఉపకారకులు. వీరందరినీ మనం గురువులని అంటాం. కానీ ఇందరిలోనూ ఉత్తారకుడిని మాత్రం మనం మన జీవితానికి భగవంతుని దగ్గరికి మనని చేర్చగలిగేటటువంటి ఒక ఉత్తమ ఉపాయంగా, ఉత్తమ సాధనంగా మనం భావిస్తూ ఉంటాం. తెలిసిన దాన్ని బలపరిచేటువంటి వాళ్ళు ఎందరైనా ఉండొచ్చండి. అందుకే మనకి అలాంటి వాళ్ళని ఎవరినైనా నువ్వు ఆశ్రయించు, తెలుసుకోవడం ఎప్పుడూ తప్పు లేదండి, ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వు చేయవలసింది ఏమిటని నువ్వు నిర్ణయం చేసుకోవాలి. అందుకే మనం అస్మత్ గురుభ్యో నమః, అలాంటి వాళ్ళు ఎందరుంటే అందరినీ నేను ఆశ్రయిస్తా. కానీ మంత్ర ప్రదుడైనటువంటి మహానుభావుడు ఆయన గురవే నమః అని ఆయన్ని స్తోత్రం చేయడం అని అన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి, ఉంటారు, ఉండొచ్చు. ఇది తెలియచేయడమే మనకి రాముడి గురించి చెబుతూ వాల్మీకి ఉపదేశం చేసినటువంటి అంశం బహవహ. ఇదే విషయం మనకి భాగవతం కూడా ఏదో అవధూత సంవాదంలో, అంటే ఆల్మోస్ట్ 11-12 స్కందాలకి వెళ్ళిపోయిన తర్వాత అన్నమాట. అక్కడ వారి యొక్క చర్చల్లో ఆ మహనీయుడు అవధూత రాజుగారితో చెబుతూ, నేను ఎందరిని ఆశ్రయించానో, ఎందరి ద్వారానో విషయాన్ని పొందాను నేను అని చెప్తున్నాను. ఇదే తత్వాన్ని శ్రీకృష్ణుడు కూడా మనకి 4వ అధ్యాయంలో ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞానులైన వాళ్ళు, తత్వ సాక్షాత్కారం కలిగినటువంటి వాళ్ళు, తే నీకు తెలియవలసినటువంటి వాస్తవానికి సంబంధించిన జ్ఞానాన్నంతటినీ కూడా ఉపదేక్ష్యంతి. వాళ్ళందరూ కూడా అనేకులు నీకు తప్పనిసరిగా నీవు బాగుపడడానికి కావాల్సింది ఏదో అర్థ వితరణ చేస్తారు. నువ్వు వాటిని వినాలి. అందుకోసమనే ఆయన తత్వదర్శినః జ్ఞానినః అని బహువచనం వేశాడు. మనం గతంలో చెప్పుకున్నాం, ఒకసారి వినేస్తే అది లోపల మనలో ఎప్పుడు అలాగే పర్మనెంట్గా ముద్రితమైపోయి ఉండిపోవడం అనేది ఎప్పుడు ఉండదు. ఇప్పుడు మనందరికీ తెలుసును, ఎవరికైనా అతి ప్రేమ కలిగిందనుకోండి కొన్ని విషయాలు మరపు వచ్చేస్తాయి. అతి శోకం కలిగిందనుకోండి కొన్ని సంస్కారాలు లోపల నుంచి పోతాయి. అంటే ఏదైనా అతిగా లోపల ఒక అది ఏమంటాం దాన్ని, ఎమోషన్, ఒక రకమైనటువంటి ఉద్వేగం మనలో ఏర్పడ్డప్పుడు, అతి తీవ్రమైనటువంటి ఉద్వేగాలు
మనలో ఉండేటువంటి సంస్కారాలని మార్చేస్తాయి, కొన్ని చోట్ల చెరిపేస్తాయి. యాక్సిడెంట్ అది కూడా ఇట్స్ ఎ బిగ్ షాక్ కదా. యాక్సిడెంట్ అనగానే అదొక పెద్ద షాక్ లాంటిది. సో ఇలాంటి షాక్ ఏర్పడ్డప్పుడు కూడా లోపల ఉండేటువంటి సంస్కారాలు పోవచ్చు. లేదు ఒక అతి ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం ఏదో వీడికి హఠాత్తుగా కంటపడింది, దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ షాక్ ఓన్లీ. అప్పుడు కూడా లోపల ఉండే కొన్ని సంస్కారాలు మనకి చెరిగిపోవచ్చును. అంటే మనకు ఉండే సంస్కారాల్లో ఏది కొంచెం స్థిరంగా గట్టిగా టైఅప్ అయి ఉన్నాయో ఆ టైఅప్ అయి ఉండేటువంటి సంస్కారాలు పైన ఉంటాయి. దాని తర్వాత ఉండేటువంటి మిగతావి అంత స్ట్రాంగ్గా లేనివన్నీ కూడా మెల్లిమెల్లిగా కాస్త దూరం అవుతుంటాయి అన్నమాట. అది అంత స్థిరపడేటంత వరకు కూడా దాని మీద మనం సాధన చేయాలి. అందుకే మనకి పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఒకసారి చదివించిన తర్వాత దాన్ని మళ్ళీ వల్లింప చేస్తారు. ఇప్పుడు వల్లింప చేయడం అనేది ఒక పెద్ద తప్పు అనుకుంటాను బహుశా మన స్కూళ్ళల్లో ఉండేటువంటి సంప్రదాయం ప్రకారం. వాడికి తాత్కాలికంగా తెలిసి ఒకసారి వాడికి ఆ ఎన్లైటన్మెంట్ వచ్చేస్తే సరిపోతుంది. తర్వాత వాడు వల్లించకపోయినా పర్వాలేదు, వాడు మర్చిపోయినా పర్వాలేదు, అలా పుస్తకాలు తీసేసినా పర్లేదు. ఎందుకంటే ఓ ఏడాది పుస్తకాలు 2 ఏడాది పనికిరావు కనుక. 5వ తరగతిలో చదివింది 6వ తరగతిలో పనికిరాదు కదా. 6లో చదివింది 7కి పనికిరాదు, 7లోది 8కి పనికిరాదు, 8 9కి పనికిరాదు, 9 10కి పనికిరాదు, 11 12 చదివిన తర్వాత డిగ్రీకి పనికిరాదు, డిగ్రీ చదివింది డాక్టరేట్కి పనికిరాదు, ఇవేవి ఉద్యోగానికి పనికిరావు. ఇందులో ఏది ఉద్యోగానికి పనికొచ్చేది కాదు. ఉద్యోగానికి పనికొచ్చేది వాడికి కావాల్సినటువంటి తాత్కాలికమైనటువంటి వర్కింగ్ నాలెడ్జ్ ఏదో అది ఉంటే వాడికి సరిపోతుంది. వాడికి అయితే ఇవన్నీ పోవాలంటారు. కానీ వైదికమైనటువంటి విజ్ఞానాన్ని చదివే పిల్లల్ని మనం గమనించాలి. శాస్త్రం కానీ వేదాలు కానీ, శాస్త్రం అంటే వ్యాకరణం, తర్కశాస్త్రం, మీమాంసా శాస్త్రం, లేదు వేదాలు, లేదా ఆ సంబంధమైనటువంటి సాహిత్యం ఏదైనప్పటికీ కూడా దాన్ని అధ్యయనం చేసే వాళ్ళలాగా ఓసారి చదివేసి తీసేసి పక్కన పెట్టేది దాన్ని. వేదాన్ని అది సుమారుగా ఒక పెద్ద పుస్తకం, సుమారుగా అది ఒక 1400 పేజీలు ఉంటుందని అనుకోండి. 1400 పేజీలు అది మనకి ఒక ఫుల్ స్కేప్ సైజులో ఉంటాయి. అందులో ప్రింటింగ్ చేసేది కూడా పైనుంచి కింద దాకా మధ్యలో అక్కడక్కడక్కడ గ్యాప్స్ తోటి ఉండదు. మొత్తం పేజ్ అంతా నిండిపోయిన టెక్స్ట్ ఉంటుంది. ఇలాంటి టెక్స్ట్ని ఆ 1400 పేజీలు కూడా ఓ 8 ఏళ్లలో వాళ్ళు కంఠస్థం చేసేస్తారు. ఎంత బాగా కంఠస్థం చేస్తారంటే మధ్యలో మనం ఏదైనా ర్యాండమ్గా ఒక పేజీ ఓపెన్ చేసి అందులో ఒక 3 పదాలు 4 పదాలు మనం అందించి ఇది చెప్పయా అంటే వాడు తడువుకోకుండా అర్ధరాత్రి మీరు నిద్రలో లేపి అడిగినా గడగడగా దాన్ని చదివేసేసేటటువంటి స్థితి. అది చదివిన తర్వాత ఇది ఇన్నవ కాండలో ఇన్నవ ప్రశ్నలో ఇన్నవ మంత్రము అని చెప్పగలిగేటంత వరకు కూడా వాడికి లోపల రికార్డ్ అయిపోతుంది. పుస్తకం చూసి కాదు, చూడకుండా అంత గ్రంథాన్ని లోపల పెట్టుకోవడం ఉంటుంది. ఈవెన్ కంప్యూటర్ కూడా కష్టమైంది. అది కూడా అంత ఫాస్ట్గా దాన్ని బయటికి రిట్రీవ్ చేసి ఇవ్వలేదు. కానీ వీడి బుర్రలో పెట్టుకున్నది అంత బాగా రిట్రీవ్ చేసి వాడు ఇవ్వగలుగుతాడు. అంటే వాడికి బ్రెయిన్ ఎంత షార్ప్ అవుతుందన్నమాట, ఎంత యాక్టివ్ అవుతుందన్నమాట, అది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది. 3 అవ్వాలి. 1 ఫాస్ట్గా పనిచేయాలి, యాక్టివ్గా పనిచేయాలి. దాని తర్వాత ఆ పని చేసేటటువంటిది కూడా ఎక్కడుందో లొకేట్ చేయగలగాలి. సో వల్లింప చేయడం అనే దాని ద్వారా ఆ శక్తి బ్రెయిన్కి వచ్చేటట్లుగా, ఆ బ్రెయిన్లో ఉండేటటువంటి ఆ మెకానిజం అంతా దానికి అనుకూలపడేటట్టుగా తయారు చేస్తారు. అంత బాగా తయారైనటువంటి వ్యక్తి దేన్నైనా దాంట్లో ధరించగలుగుతాడు. ఇప్పుడు మనకి ఆధునికంగా ఉండేటువంటి బాగా విషయం తెలిసినటువంటి వైజ్ఞానికులు దాని అంతలా విషయాన్ని ధరించగలుగుతారా లేదా అని వేరే విషయం, లేరు. కానీ ఇది చేసినవాడు దాన్ని చేయగలరు, అది చేసినవాడు దీన్ని చేయలేడు.
వర్ణన, పదే పదే ఆవృత్తి, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయడం, ఇలాగ చేయడం అనేటటువంటిది నువ్వు ఒకసారి చేయి, మళ్ళీ మళ్ళీ చేయి, ఒకరి ద్వారా చేయి. ఎంతమంది మహనీయుల ద్వారా నువ్వు దాన్ని విని గట్టిపరుచుకోగలిగితే అంతమంది ద్వారా కూడా నువ్వు విన్నదాన్ని నీలో స్థిరపడేటట్టుగా చేసుకోవాలి. కారణం జ్ఞానం క్షణికం కనుక. జ్ఞానం అనేది తత్కాలం పనిచేస్తుంది, అది క్రమంగా పోతూ ఉంటుంది. మళ్ళీ అది జ్ఞానం అనేది ఒక ధార, నదిలో ప్రవహించే నీళ్ళ లాంటిది అన్నమాట అది. కానీ నదిలో ప్రవహించేటటువంటి నీళ్లు క్రమంగా మళ్ళీ సముద్రాన్ని చేరి మళ్ళీ వానై మళ్ళీ తిరిగి అదే ఒక ప్రాసెస్లో మళ్ళీ వెనక్కి వస్తుంటాయి. ఈ జ్ఞానం కూడా అట్లాంటిదే. ఆత్మకు ఉండేటటువంటి జ్ఞానం కూడా ఇది ఒక్కొక్క విషయంలో ప్రసరించి దాని సంస్కారాలు తనకి లోపల రిజర్వ్ చేసి మళ్ళీ అది ఇతర వస్తువుల్లో పోయి తిరిగి మళ్ళీ వీడికి ఆ వస్తువుల ద్వారానే లోపల పెరుగుతూ ఉంటుంది. అందుకే మనకి కృష్ణుడు నువ్వు ఎప్పుడైతే ఇలా వింటావో, ఇది ఉపదేక్ష్యంతి తే జ్ఞానం తద్విద్ధి అని చెప్పిన తర్వాత ఇంత స్థిరంగా కనుక అది నీలో ఏర్పడగలిగితే 4వ అధ్యాయంలో 35వ శ్లోకంలో చెప్తాడు, యది జ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. ఇప్పుడు నీకు ఒక రకమైనటువంటి బుద్ధిహీనత కలిగింది. నువ్వు బుద్ధివంతుడే మాట్లాడావు ఒకనాడు, కానీ ఈవేళ నీకు నేను ఈ బంధువులందరూ కూడా తప్పు చేసేవాళ్ళైనా వీళ్ళందరినీ నేను యుద్ధం చేసి వాళ్ళని హింసించచ్చా? అయ్యో ఇది పాపం కదా, ఇది నరకావహం కదా, నాకు తగునా? ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే యోగ్యుడైనటువంటి డాక్టర్ ఆపరేట్ చేయడానికి వచ్చిన తర్వాత అయ్యో వీడిని పొడిస్తే ఏమవుతుందో ఏమిటో, వాడికి ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుందో ఏమిటో, పాపం వాడికి బాధ కలుగుతుందో, లోపల ఉండేవి ఏమైనా చచ్చిపోతాయో అని జాలిపడి వెనుతిరగడం లాంటిదంటే వాడికి చదువుకున్న చదువు వంటి పట్టలేదు అని అర్థం. సో హీఈస్ అన్ఫిట్ టు బి ఏ రైట్ డాక్టర్ కదా. అట్లానే చదివిన చదువు కూడా నీకు ఉపయోగపడాల్సింది, కానీ దోషం చేసినటువంటి వ్యక్తులని ఎదురకుండా చూస్తూ వాళ్ళతో యుద్ధం చెయ్యాలా మానాలా, అయ్యో ఇది ఎట్లాగో నాకు కష్టం కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు అనంటే నీవు కూడా చదివిన చదువుని జాగ్రత్తగా లోపల పెట్టుకోలేదు, లేదు నువ్వు విషయాన్ని సవ్యంగా గ్రహించలేదు కనుక మొట్టమొదటి ఆ విషయం తెలుసుకుని అప్పుడు ఆశ్రయించవయ్యా. నువ్వు ఆశ్రయిస్తే నీకు నీ మోహం తొలగిపోవాలి, నీకు వారు చేసిన ఉపదేశం ద్వారా అది తొలగిపోవాలి. అంచేత తొలగిపోయేట్లుగా నీ జ్ఞానం నిన్ను తీర్చిదిద్దేంత వరకు నువ్వు వింటూనే ఉండాలి, విన్నది మననం చేస్తూనే ఉండాలి, దాని మీద నువ్వు కృషి సాగిస్తూనే ఉండాలి అని విషయాన్ని తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని నిలుపుకోవడం, నిలుపుకున్న దాన్ని కార్యంలోకి తెచ్చుకునేంతవరకు సాధన చేయుట, ఇది ఎంత అవసరం అనేదాన్ని తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.